దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము నాగోల్లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాము. కాలేజ్ వైస్ చైర్మన్ కొమ్రయ్య గారి మార్గదర్శకంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ వెంకటరమణ గారు మనతో ఉన్నారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలాంటి అత్యాధునికమైన శిక్షణ నిర్వహిస్తున్నారు అనేది ఇప్పుడు మనం ప్రొఫెసర్ వెంకటరమణ గారి మాటల్లో విందాం. ఈ సంవత్సరం జాయిన్ అయినటువంటి విద్యార్థులకు, మొదటగా బీటెక్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు మేము బ్రిడ్జ్ కోర్స్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి డ్యూరేషన్ 30 days ఉంటుందండి. ఈ 30 daysలో విద్యార్థికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద నేను వచ్చేసి కెరీర్ ఆపర్చునిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి బీటెక్లో జాయిన్ అయినప్పుడు అతను క్లారిటీగా తెలుసుకోవాలి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ, ఇంకే రంగంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని క్లియర్గా తెలుసుకోవాలి. కాబట్టి ఈ బ్రిడ్జి కోర్సులో మనకు ఉన్నటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కైనా కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీటెక్లో అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది, ల్యాబొరేటరీస్ ఏ విధంగా ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా పర్సంటేజ్ గెయిన్ చేయాలి, ఈ సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పరంగా ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ మేము ఈ 30 daysలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ మరి పేరెంట్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఎందుకంటే ఈవెన్ బీటెక్ అయిపోయినటువంటి క్యాండిడేట్, బీటెక్ 4th yearలో ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయకపోతే అప్ టు 4th year వరకు అతనికి ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉండట్లేదు. సో మనం ఫస్ట్ ఇయర్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్యాండిడేట్కు అతనికి అట్లీస్ట్ 2nd to 3rd yearలో మాత్రం, 3rd yearలోనైనా అట్లీస్ట్ ఏం చేయాలని చెప్పేసి ఒక అవేర్నెస్ వస్తుంది. దాన్ని బట్టి అతను దానికి ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. దానివల్ల టైం వేస్ట్ కాకుండా ఈవెన్ 4th year అయిపోతే ఏదో ఒక జాబ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇది 30 days డ్యూరేషన్ కోర్స్ అండి. దీంట్లో 30 daysలో స్టూడెంట్స్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. 30 faculties డీల్ చేశారు డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని. మొత్తం మీద ఓవరాల్ బీటెక్ వ్యూ ఏంది, తర్వాత ఏంటి అని చెప్పేసి ఈ బ్రిడ్జ్ కోర్సులో మనం పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మనం 4th yearలో కూడా మనము ప్లేస్మెంట్ ట్రైనింగ్, సిఆర్టీ ట్రైనింగ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ మరియు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి బేసిక్స్ ఏంటివి అని చెప్పేసి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు క్యాండిడేట్కు స్టేజ్ ఫియర్ ఓనికి డిఫరెంట్ సెమినార్స్ కండక్ట్ చేయడం, వెబినార్స్ కండక్ట్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అదేవిధంగా మనకు రీసెర్చ్ పేపర్స్ కూడా, రీసెర్చ్ ఏరియాస్ను కూడా మనం ఎక్స్పర్ట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎవరైనా విద్యార్థి రీసెర్చ్ సైడ్ పోవాలనుకున్నా కానీ, బీటెక్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ లాగా వెళ్ళిపోవాలనుకున్నా కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ కావాల్సినటువంటి ఏంటివి, ఎంబెడెడ్ సిస్టమ్ కానీ, విఎల్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాటి గురించి కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మేము ప్రస్తుతానికైతే సిఆర్టీ క్లాసెస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆప్టిట్యూడ్ రీజనింగు, ఇంగ్లీషు, ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని బేసిక్స్ చేయడం జరుగుతుంది. దానివల్ల రేపు పొద్దున ఎక్కడైనా క్యాంపస్ ప్లేస్, ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అతను ఈ బేసిక్స్ అనేవి ఉపయోగపడతాయని చెప్తున్నాను. ఎప్పుడైతే మనం అవేర్నెస్ ఏమేమి ఆపర్చునిటీస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఆ ఆపర్చునిటీకి కావాల్సినటువంటి బేసిక్స్ ఏంటి కూడా మనం నేర్పించడం ద్వారా, ఓహో ఈ బేసిక్స్ నేర్చుకుంటే ఈ దాంట్లో జాబ్ కొట్టొచ్చా అని చెప్పేసి అతనికి అవగాహన రావడం ద్వారా మేము ఇస్తున్నటువంటి బేసిక్స్ ఉపయోగపడుతున్నాయి. కొన్ని ఎగ్జామ్స్ పెట్టి కండక్ట్ చేస్తున్నాం, ఎంత డెవలప్ అవుతుండో ఎగ్జామ్, నేర్పించినటువంటి కాన్సెప్ట్ ఎంత నేర్చుకుంటున్నా అని చెప్పేసి ఎగ్జామ్ ద్వారా టెస్ట్ చేస్తున్నాం. దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ చూసుకొని వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, వాడు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి స్టూడెంట్తో పాటు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుందండి. ద కాలేజ్ వైస్ చైర్మన్ మల్క కొమరయ్య గారు స్టూడెంట్స్కు అద్భుతమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇవ్వగలము, లో కాస్ట్తోనే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి సో మన దగ్గరకు వచ్చేటటువంటి ఏ పిల్లోడైనా సరే, అతను యావరేజ్ అయినా కానీ, బిలో యావరేజ్ అయినా కానీ, ఎబో యావరేజ్ అయినా కానీ, ఎంత కేర్ అంటే ఖచ్చితంగా వాడు జాయిన్ అయిన నుంచి జాబ్లో వచ్చేంత వరకు వానికి కావాల్సినటువంటి అన్ని ఇన్పుట్స్ అది ఫ్యాకల్టీ పరంగా కానీ, మేనేజ్మెంట్ పరంగా కానీ సపోర్ట్ చేయడం సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఫ్యాకల్టీకి ఇలాంటి ఫ్రీడమ్ ఇచ్చి, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఫ్యాకల్టీతో పాటు స్టూడెంట్స్కి కూడా ఈ ఆనందాన్ని పంచుతున్నటువంటి మన మల్క కుమారయ్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఆయనకి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా మేనేజ్మెంట్ నుంచి చాలా వరకు ప్రెజర్స్ ఉంటాయి ఫ్యాకల్టీ మీద, కానీ మనకు ఫ్యాకల్టీకి ఫ్రీడమ్ ఇచ్చి మీకు సంబంధించినటువంటి మీరైతే ఏ ఫీల్డ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫీల్డ్, కొంతమంది గేట్ నుంచి రావచ్చు, కొంతమంది ఐఐటీలో ఎంటెక్ చేసి రావచ్చు, ఎక్కడెక్కడన్నా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అన్ని తీసుకొని స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని డెవలప్ చేయడం అనేది, యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీని కూడా డెవలప్ చేయడానికి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది సార్ యొక్క విజన్. కాబట్టి ఇది చాలా 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 ఆనందంగా ఉంది మనకు. నా పేరు ఫణీందర్ కుమార్, చీఫ్ లైబ్రరీయన్,
పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. మా దగ్గర సో మెనీ ఫెసిలిటీస్ మల్కా కుమరయ్య గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి లైబ్రరీలో. ముఖ్యంగా ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ పరంగా వేరియస్ రిఫరెన్స్ బుక్స్ లైక్ జిఆర్ఈ, టోఫెల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ చాలా వరకు పిల్లలకి యూజ్ఫుల్ బుక్స్ చాలా వరకు మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలందరూ యూజ్ చేసుకుంటున్నారు. ఇదే కాకుండా ఆన్లైన్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. డెల్ నెట్, ఎన్పిటిఎల్ వీడియోస్ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్, వీళ్ళ ప్లేస్మెంట్స్లోకి, వీళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మా దగ్గర అన్ని అవైలబుల్గా మేము సౌకర్యవంతంగా పిల్లలందరికీ ఇస్తున్నాము. ప్రతి స్టూడెంట్ కూడా మా దగ్గరికి వస్తారు. ప్రతి స్టూడెంట్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది లైబ్రరీ పరంగా. అదే కాకుండా డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. మల్కా కుమరయ్య గారి ఆధ్వర్యంలో చాలా బాగా లైబ్రరీ నడుస్తుంది, సెంట్రల్ లైబ్రరీ. నా పేరు కవిత కోటే. ఐఎమ్ ఫ్రమ్ హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ గురించి చెప్పబోతున్నానండి. మేము లాస్ట్ నవంబర్ మొత్తం 30 days వీ హ్యావ్ కండక్టెడ్ బ్రిడ్జ్ కోర్స్ ఫర్ ద న్యూ యంగ్స్టర్స్, అంటే ఇంజనీర్స్. ఇప్పుడు అప్కమింగ్ ఇంజనీర్స్ ఎవరైతే వస్తున్నారో ఫస్ట్ ఇయర్స్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళ కోసానికి మేము బ్రిడ్జ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఈవెన్ పేరెంట్స్ ఆల్సో షోన్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. దాంట్లో ప్రతి ఒక్కటి మా ఫ్యాకల్టీ కానివ్వండి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ ఏంటంటే వాళ్ళకి ఎలా ఇంజనీరింగ్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని, రెడీగా ఎలా ఉండాలి ఇండస్ట్రీకి అనేది ప్రతి ఒక్కటి మేము ఆ 30 daysలో ట్రైనింగ్ ఇవ్వబడింది. అండ్ యాక్చువల్గా మా బ్రిడ్జ్ కోర్స్ ఈ ఇంట్రెస్ట్ రావడానికి కారణం మా కొమరయ్య సార్ కూడా. ఎందుకంటే ఈజ్ విజన్ ఈజ్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. నా పేరు ప్రశాంతి అండి. నేను ట్రిపుల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. తెలంగాణలోనే ఇలాంటి కాలేజ్ ఎక్కడ ఉండదు అన్నట్టుగా కాలేజ్ మేనేజ్మెంట్ చేస్తుందండి. అంటే ఫస్ట్ ఇయర్స్కి నార్మల్గా క్లాసెస్ అనేది December 1 నుంచి జేఎన్టీయూ డిక్లేర్ చేసింది. కానీ మేమేంటంటే బిఫోర్ ఫస్ట్ కౌన్సిలింగ్ నుంచే మేము వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ అనేది, బ్రిడ్జ్ క్లాస్ అనేది ఇంప్లిమెంట్ చేశాము. ఎలా అంటే వాళ్ళకి డైలీ ఒక 1.5 hour క్లాస్ సెక్షన్, ఎలా ఓన్లీ సిఎస్సిఏ కాకుండా సిఎస్సి, ట్రిపుల్ ఈసీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఇంక్లూడ్ అయ్యేలాగా వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ అండ్ ఇంటర్ బేస్తో ఉన్న వాళ్ళ స్కిల్స్ అన్నీ మేము టెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఫైనల్ ఇయర్కి మేము ప్లేస్మెంట్స్ కోసం వాళ్ళకు ఎవ్రీ వీక్ సాటర్డే మేము ప్లేస్మెంట్స్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అండ్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా వీక్లీ 2 ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాం, 2 hours ఇస్తున్నాం. దాంతోపాటు వీళ్ళకి అన్ని ఓన్లీ సబ్జెక్ట్లో కాకుండా ఫిజికల్గా వాళ్ళు కొన్ని స్పోర్ట్స్కి కూడా సాటర్డే రోజు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కరోనా టైంలో కూడా మేము ఎలా అంటే వాళ్ళకి ఏ విధంగా కూడా వాళ్ళు ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఏవి మిస్ కాకుండా మేము చూసుకుంటున్నామండి. ఇవన్నీ చేయడానికి కారణం మా మేనేజ్మెంట్ మాకు చాలా సపోర్టివ్గా ఉంది. ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్కి కానీ చాలా సపోర్టివ్గా ఉంది. నా పేరు రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి అండ్ ఆల్సో ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి. ఇక్కడ మేము స్టూడెంట్స్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నామంటే, మొదటగా మేము 4 మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము సెకండ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ట్రైనింగ్ డిపెండ్స్ అపాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. తర్వాత మేము ఇక్కడ ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డిపెండ్ అపాన్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రిమైనింగ్ చుట్టుపక్కల కాలేజ్ వాళ్ళని కూడా మేము ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. శ్రేయస్ కాలేజ్ కానీ, బ్రిలియంట్ కాలేజ్ కానీ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మేము ఎక్కడ అంటే March, April ప్లేస్మెంట్ని ఇక్కడ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాం. క్లాస్లో స్టూడెంట్స్కి అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక చిన్న వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. సో మాకు కూడా ఇక్కడ జాయిన్ అవుతే స్టూడెంట్స్కి మేము జాబ్స్ అంటే మాకు జాబ్స్ వస్తాయని స్టూడెంట్స్ కొంచెం ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో మేము ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మాక్ టెస్ట్ 1 కండక్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు సెకండ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. సో ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. సో కాలేజ్ డెవలప్మెంట్ కూడా పాటుపడుతుందని అనుకుంటున్నాం. నా పేరు బి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సిఎస్సి డిపార్ట్మెంట్ ఆఫ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. మేము విద్యార్థులకి డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ప్లేస్మెంట్ కోసం ట్రైనింగ్ ఇస్తున్నాం మా కాలేజీలో. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఐఓటీ బేస్డ్ స్కిల్ఫుల్ స్టూడెంట్స్. సో దానికోసం మా పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ గారు డాక్టర్ కొమరయ్య గారు విద్యార్థులకి
ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి శిక్షణ అయితే ఉంటుందో అలాంటి శిక్షణని ముందుగానే మా ఫైనల్ ఇయర్ విద్యార్థులకి మా కాలేజీలో ఇప్పించడం జరుగుతుంది. మైసెల్ఫ్ నవీన్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ మేము ఆప్టిట్యూడ్ క్లాసెస్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి మేము క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అడిగే డౌట్స్ కానీ వాళ్ళని క్లారిఫై ఇవ్వడం కానీ అందులో మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అండ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చూపిస్తున్నారు. అండ్ వీఆర్ కండక్టింగ్ ద ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ త్రూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. నా పేరు సంపత్ రెడ్డి అండి, అసిస్టెంట్ లైబ్రేరియన్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. మా దగ్గర బ్రిడ్జి కోర్సుకును ప్లేస్మెంట్కి సంబంధించిన ఎక్సలెంట్ బుక్స్ను, ఎక్సలెంట్ వీడియోసు, ఎక్సలెంట్ కంటెంట్ తోటి విద్యార్థులకి మేము ఫ్యాకల్టీకి విద్యార్థులకు అవైలబుల్గా చేస్తున్నాము. మా దగ్గర చాలా వరకు ఎన్పిటిఎల్ వీడియోస్, డెల్నెట్ను, IEEE జర్నల్స్ సంబంధించి మా దగ్గర కంటెంట్ బుక్స్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి ఎనీవేర్ మేము ఎప్పుడు అవైలబుల్గా వాళ్ళ కంటెంట్ అందిస్తున్నాము. I'm Dr. P. Hepzibah, head of the department ECE in Pallavi Engineering College. It was taken over by our vice chairman, Mr. Kumaraya Garu. He is 25 years of excellent in education system and he has taken over this college. Our college is well established with reputed faculty members. They are having good experience. For this placements, we are also planning from the first year. In the first year itself, we started with bridge course. There was a good response from the students and also the parents. నా పేరు కె శ్రీధర్, నేను ఇక్కడ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ కొమరయ్య సార్. ఇన్ అవర్ కాలేజ్ వీఆర్ implementing all these things from first year to final year onwards. Why? Because they need some training and placement for the BTech students and diploma students in the professional course. For that purpose, we are implementing these programs from first year diploma to third year diploma and from first year BTech to final year BTech. We are finding the students, those who are lagging on the training subjects. According to that, we are giving the trainings. For first year level, already we implemented bridge course for all the students. They are freshers for the professional course, so that we conducted that bridge course program in the month of November 2020, awareness program of BTech. Right from the beginning, we are taking care about the students. Next, we will conduct this aptitude programs for second year students, third year students, final year students also. For diploma students, first year, second year, third year students also. BTech and diploma for all the students, we are implementing this program for 4 years. Why? Because in the month of October and November, they wrote the examinations. After completion of examinations, we started this program. We are continuing up to final year students. From this academic year onwards, we are conducting the programs every Saturday for final year and for first year also. In this Pallavi Engineering College, entire calendar year, every Saturday we will conduct this campus placement program. That is our motto. Every student will get job with Pallavi. That is our motto. This is Vijay Kumar, working as assistant professor in English in Pallavi Engineering College. And recently we have initiated the bridge course, and many students have participated it and claimed their happiness that like this course has to be there before entering to the engineering, because most of the engineering students after the intermediate they come, they don't know what is engineering and how it will be the courses and all those things. But once they attend the bridge course and they will come a clear idea of engineering, then what happens is that they will have a genuineness of taking the course or not, which course has to be taken and how it has to go, and mentally preparing the students to the engineering. So what is happening is that suddenly entering into the engineering and they expect something, and the things
are different here. So what happened? This creates a platform to students to choose their life, plan further. So what happened? We conducted a bridge course. In fact, not only to our students, but we were asked by other college students also to attend the bridge courses. So we have given a platform for the other students also to conduct bridge courses. And apart from that, Pallavi Engineering College is student-based teaching, not academic one. Student-based. We have an English lab, communication skills lab. Apart from first year and third year, where the things were introduced by the JNTU-H. But apart from the academic syllabus of the JNTU-H, we are introducing communication skills for all the years. This will create a platform and easiness to walk into the society and into the business or into the market of the every student after every completion of their BTech course in Pallavi Engineering College. When we have initiated, we were little afraid because whether how the parents will receive, how the students will receive or anything. But apart from the courses, apart from the syllabus, we have taken the subjects which students can accumulate intermediate courses as well as BTech courses, slowly diverting the mind into the engineering, because last pandemic situation all were in idle mind, what to do and what has to be done and everything. So what happened? We have created one bridge between student and the college, so that they what they have lost all this pandemic period, they have regained and they are onto the track now. So what happened? This will create easy understanding of the course. So what happened? All the parents, this is a good course, and the students are all these days they're free and they don't know. All they were doing is playing games on FB or social media, and they were busy with that. But we engaged the students. Parents were happy. Students also were happy to attend the classes. And in fact, even 1 minute is late for the link sharing or something, students used to call us. Students used to call us and ask us, sir, where is the link? So we can understand what the enthusiastic participation of the students. Really, we'd like to thank the people who are behind this plan, especially by supporting us for all the necessary things, like taking the license of WebEx is not so easy during the pandemic situation. But our Vice Chairman, Sri Komraya sir, has came forward to provide all the necessary things.